ఈ వీడియోలోని కథ రాజు రాణి ప్రజలు ధనం దైవ దర్శనం. ప్రజలు దైవ దర్శనం కోరుకుంటారా లేదా ధనం వైపు వెళ్తారా అనేది ఈ వీడియోలోని కథ. ఒకరోజు భగవంతుడు ఆ రాజుగారికి ప్రసన్నుడై అతడికి దర్శనమిచ్చి ఇట్లా అన్నాడు, రాజా, నీ భక్తిని మెచ్చుకోలేకపోతున్నాను. నేను చాలా సంతోషపడ్డాను. నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు. అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమగల ఆ రాజు ఇట్లా అన్నాడు, భగవాన్, నా దగ్గర నివసించిన సిరి సంపదలు ఉన్నాయి. నీ కృప వల్ల నా రాజ్యంలో అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి. అయినప్పటికీ నాకు ఒకటే కోరిక ఏంటంటే, మీరు నాకు కనిపించినట్టే మీ దర్శన భాగ్యంతో కృపతో మీ దర్శన భాగ్యంతో ధన్యులను చేయండి. వారికి మీ దర్శనాన్ని ఇవ్వండి మహాప్రభు. భగవంతుడు రాజును చూసి ఇది సంభవం కాదు కదా అని ఏదో చెప్పబోయాడు. కానీ రాజు మాత్రం చాలా పట్టుబట్టి ఈ కోరికను తీర్చవలసింది స్వామి అన్నాడు. భగవంతుడు చివరకు తన ప్రియభక్తుడి అది విని చాలా ప్రసన్నుడై భగవంతుడికి ఎంతో ధన్యవాదాలు చెప్పుకొని మరుసటి రోజు తన నగరంలో దండోరా వేయించాడు. రేపు అందరూ కొండ దగ్గరకు రాజుగారితో పాటు వచ్చి చేరవలసిందేనని, అక్కడ మీకందరికీ కూడా భగవంతుడు దర్శనమిస్తాడు. అది రాజుగారి ఆజ్ఞ. రెండవ రోజు రాజుగారు తన ప్రజలందరినీ తీసుకుని కొండవైపు నడవడం ప్రారంభించాడు. నడుస్తూ ఉండగా కొండ దారిలో ఒక చోట రాగి నాణ్యాల నిధి కనిపించింది. ప్రజల్లో కొంతమంది అటువైపు పరిగెత్తడం మొదలుపెట్టారు. అప్పుడు జ్ఞాని అయిన రాజు చూసి అందరినీ సమాధాన పరిచి, అటువైపు ఎవ్వరు దృష్టి పెట్టవద్దు, ఎందుకంటే మీరు అందరూ భగవంతుణ్ణి కలవడానికి వెళ్తున్నారు. ఈ రాగి నాణ్యాల వెతకడం పడి మీ అదృష్టాన్ని కాలదన్నుకోకండి అని రాజు అన్నాడు. నాణ్యాలు పడి ఉన్న దిక్కువైపు వెళ్ళి నాణ్యాల మూటను కట్టుకుని తిరిగి తమ ఇంటికి వెళ్ళిపోయారు ప్రజలు. వాళ్ళు మనసుల్లో ఇలా అనుకున్నారు, మొదట ఈ రాగి నాణ్యాలను ఇంటికి చేర్చుకుందాం, భగవంతుడిని మనం తర్వాత అయినా చూడొచ్చు కదా అని. రాజు మాత్రం ముందుకు సాగాడు. కొంత దూరం పోయాక అందరికీ ఒక చోట వెండి నాణ్యాల కొండ నిధి కనిపించింది. మిగిలిన ప్రజలు కూడా వెండి నాణ్యాలను మూట కట్టుకొని ఇంటి వైపు వెళ్ళిపోయారు. వాళ్ళు అవకాశం మళ్ళీ దొరకదు అని అనుకున్నారు. వెండి నాణ్యాలు మళ్ళీ దొరుకుతాయో లేదో తెలియదు, భగవంతుడైతే మళ్ళీ అయినా దొరుకుతాడని అనుకున్నారు. ఈ విధంగా కొంత దూరం వెళ్ళిన తర్వాత అందరికీ విచిత్రంగా అనిపించింది. ప్రజల్లో ఇక మిగిలిన వారంతా రాజు బంధువులతో సహా అటువైపు ఆశగా పరిగెత్తడం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా ఇతరులాగే నేల మూటను కట్టుకొని సంతోషంగా తిరిగి చూడకుండా వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇంకా కేవలం రాజు రాణి మిగిలారు. రాజుగారు రాణితో అన్నాడు, చూడు, ఈ ప్రజలు ఎంత ఆశతో ఉన్నారు. భగవంతుడి నిజ దర్శనం లభించడం అంటే ఎంతో గొప్పదనం అంటూ భగవంతుని ఎదుట ఈ మొత్తం ప్రపంచంలోని ధనమంతా కూడా ఒక లెక్క కాదే అని అనుకున్నారు రాజు రాణి. నిజమేనని రాణి కూడా రాజుగారి మాటలను సమర్థించింది. వారిద్దరూ ముందుకు సాగారు. కొంత దూరం వెళ్ళాక రాజుకు 7 రంగులలో దగదగా మెరుస్తున్న వజ్రాల నిధి కనిపించింది. ఇక రాణిగారు కూడా వాటిని చూసిన తర్వాత ఆగలేకపోయింది. ఆమె వజ్రాల పట్ల ఆకర్షణ పట్ల అటువైపు వెళ్ళి పరుగులెత్తి వజ్రాలని మూటగట్టుకొని, మీరు త్వరగా వెళ్ళిరండి, నేను ఇక్కడే ఉంటానని చెప్పింది. త్వరగా మీరు వచ్చేలోపు వీటినంటిని పోగు చేసి ఉంచుతాను అంది రాణి. అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు. మనసు విరక్తి చెంది చాలా బరువైన మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు. నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు. రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో అడిగాడు, ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు, నీ బంధువులు? నేను ఎప్పటి అందరి కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు ఆతృతతో. రాజుగారు చాలా సిగ్గుతో భగవంతుని ముందు తలదించుకున్నాడు. ఇది చూసి అప్పుడు భగవంతుడు రాజుకు ఈ విధంగా వివరించాడు, ఓ రాజా, ఎవరైనా సరే తమ జీవితంలో భౌతిక సంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని వారు భావిస్తారో వారికి ఎప్పటికీ నేను లభించను అని కనిపించను. వారు నా స్నేహాన్ని కానీ కృపను కానీ ఎప్పటికీ పొందలేరని అంటాను భగవంతుడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.